నమస్తే. కామెంట్ రూపంగా మీరిస్తున్న అభిమానానికి నమస్సులు. అయితే ఈరోజు నిన్న రామగుండం చెప్పుకున్నాము. ఈరోజు మరి మంతని చెప్పుకుందాము. 3 ఎన్నికల్లో ప్రధాన మార్పుల గురించి చెప్పుకుందాం. ఇది చెప్పుకోబోయే ముందు 2014, 18, 23 ఎలక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మొత్తం మంతని నియోజకవర్గంలో 2,10,232 ఓట్లున్నాయి. అయితే 2014లో పోలైనవి 1,70,330. అంటే పోలింగ్ శాతం ఎంత అంటే 81.02%. అప్పుడు అభ్యర్థులు పుట్ట మధుకర్ టీఆర్ఎస్ 84,037, దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ 64,677, కర్రు నాగయ్య టీడీపీ 9,735. అంటే అప్పుడు టీడీపీ ఉంది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళు కాబట్టి అప్పుడు టీడీపీ కూడా ఉంది. చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఇండిపెండెంట్ నుండి పార్టిసిపేట్ చేశారు, 6,530 ఓట్లు. దుండె నర్సయ్య బీఎస్పీ నుండి పార్టిసిపేట్ చేసిండ్రు, 1,725 ఓట్లు. నోటాకి 1,339 ఓట్లు వచ్చినాయి. అప్పుడు నోటాకి 1,339 ఓట్లు. మొత్తం ఓట్లు వచ్చేసి 1,70,330 ఓట్లు పోలైనవి. ఎన్ని ఓట్లకు? 2,10,232 ఓట్లకు గాను 1,70,330 ఓట్లు పోలైనవి. దాంట్లో నుంచి 84,037 ఓట్లు అప్పుడు పుట్ట మధుకర్కి వచ్చినాయి. అప్పుడు విన్నర్ వచ్చేసి పుట్ట మధుకర్. 2018 ఎన్నికల్లో 85.14% ఓట్లు పోలైనాయి. విజేత వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు. మొత్తం 16,230 ఓట్ల మెజారిటీతోని ఆయన పుట్ట మధుకర్ మీద గెలిచిండు. దుద్దిల్ల శ్రీధర్ బాబుకు 89,045 ఓట్లు వచ్చినాయి. 50% ఆయనకే వచ్చింది. 50.41% దుద్దిల్ల శ్రీధర్ బాబుకే వచ్చింది. ఎక్కడి నుండి? మంత్రి నుండి. ఇక పుట్ట మధుకర్ టీఆర్ఎస్ నుండి 72,815 ఓట్లు పోలైనాయి. 50.41 కాంగ్రెస్కి వస్తే అప్పటి టీఆర్ఎస్కు 41.22% మరి టీఆర్ఎస్కి వచ్చింది. నోటాకి 2,083. 2014కి 2018కి పోలిక చూసుకుంటే నోటా చాలా పెరిగింది. దగ్గర ఒక 700 నుంచి 1000 ఓట్ల వరకు అంటే నోటాకు పడ్డట్టు ఇక్కడ 2018లో చూసుకోవచ్చు మనం. ఇక ఎటుకాల మహేష్ బీఎస్పీ నుండి 1,876 ఓట్లు వచ్చినాయి. 1.06% ఓట్లు ఆయనకు పోలైనాయి. రెడ్ల సనత్ కుమార్ బీజేపీ నుండి 1,618 ఓట్లు ఈయనకు పోలైనాయి. 0.92% ఈయనకు వచ్చినాయి అన్నట్టు. ఇక్కడ మొదటిసారి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలలో ఇక్కడ ముఖ్యంగా నోటాను గుర్తు చేసుకోవచ్చు. నోటాకు చాలా ఎక్కువ ఓట్లు పడ్డాయి. అంటే అప్పుడు ఏ పార్టీని కూడా ప్రజలు ఈ 2,000 ఓట్ల వరకు కూడా ఇష్టపడలేదు అన్నట్టు అర్థం. అంటే అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ను కావచ్చు లేకపోతే కాంగ్రెస్ను కావచ్చు 2,000 మంది, సుమారు 2,000 మంది ఒప్పుకోలేదు. ఇక 2023 ఎన్నికల్లో విజేత వచ్చేసి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు. ఓట్ల శాతం, ఓట్లు ఆయనకు 1,03,822 ఓట్లు పోలైనాయి. అంటే 52.82% ఈయనకే పడ్డాయి. అంటే గత ఎన్నికల సమయంలో పడ్డ ఓట్లకి ఈ ఎన్నికల్లో పడ్డ ఓట్లకి డిఫరెన్స్ చూసుకుంటే చాలా హై పొజిషన్లోకి వెళ్ళిపోయింది. 2023లో దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు. 103,822 ఓట్లు పోలైనాయి. 52.82% ఓట్లు ఇక్కడ పోలైనట్టు కనబడుతుంది. అంటే ఈయనకు వచ్చినాయి 100%లో 52.82% దుద్దిల్ల శ్రీధర్ బాబుకి వచ్చినాయి. ఇక పుట్ట మధుకర్కి బీఆర్ఎస్కి 72,342 ఓట్లు వచ్చినాయి. 36.86% ఈయనకు పోలైనాయి. అయితే పుట్ట మధుకిన్ను దుద్దిల్ల శ్రీధర్ బాబుకి 31,380 ఓట్ల తేడా మెజారిటీ వచ్చింది అన్నట్టు. దుద్దిల్ల శ్రీధర్ బాబుకి పుట్ట మధు పైన 31,380 ఓట్ల అధికంగా వచ్చినాయి.
చందుపట్ల సునీల్ రెడ్డి బీజేపీ నుండి 5,779 ఓట్లు వచ్చినాయి. 2.94% మరి ఇక్కడ బీజేపీకి వచ్చినాయి. చల్లా నారాయణ రెడ్డి బీఎస్పీ 2,937 ఓట్లు వచ్చినాయి. ఈయనకు 1.49% చల్లా నారాయణ రెడ్డి గారికి వచ్చినాయి. నోటాకు 776 ఓట్లు మాత్రమే వచ్చినాయి. గతసారికి ఇప్పటికి చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 300 చిల్లర ఓట్లు నోటాకి అంటే 1,300 ఓట్ల తగ్గినాయి, అంటే నోటాకి తగ్గినాయి అన్నట్టు. 3 ఎన్నికల్లో చూసుకుంటే 2014లో పుట్ట మధుకర్ 84,037 ఓట్లు, 19,360 ఓట్లు ఈయనకు అధికంగా వచ్చినాయి దుద్దిల శ్రీధర్ బాబు మీద. ఇక దుద్దిల శ్రీధర్ బాబుకు 2018లో 89,045 ఓట్లు వచ్చినాయి. 16,230 ఓట్లు పుట్ట మధు మీద ఆధిక్యంతో గెలిచిండు. 2023లో దుద్దిల శ్రీధర్ బాబు కాంగ్రెస్ నుండి 1,03,822 ఓట్లు వచ్చినాయి. 31,380 తేడాతో గెలిచిండు, అంటే అధికంగా వచ్చినాయి అన్నట్టు. మరి ఇక్కడ చూసుకుంటే మూడోసారి ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రంటే మొత్తం 2023లో 23 మంది పార్టిసిపేటర్స్ రన్నింగ్ అంటే పార్టిసిపేట్ చేసిండ్రు. దాంట్లో నుంచి మెజారిటీ ఓట్లు దుద్దిల శ్రీధర్ బాబుకి వచ్చినాయి. ఈ విధంగా మరి 2023 ఓట్లు కొనసాగినాయి. అయితే మరి వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పుట్ట మధుకర్కి ఇచ్చారు, రెండవసారి దుద్దిల శ్రీధర్ బాబుకి ఇచ్చారు. అదేవిధంగా మూడోసారి కూడా భారీ మెజారిటీతోని దుద్దిల శ్రీధర్ బాబుకే మరి పట్టం కట్టారు ప్రజలు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా దుద్దిల శ్రీధర్ బాబేనా, లేకపోతే పుట్ట మధునా, లేకపోతే ఇంకెవరు? మీ మనసులో ఎవరున్నారు? అసలు నోటా అయితే చాలా శాతం తగ్గింది. మొదటిసారికి రెండవసారికి చాలా నోటా ఓట్లు పెరిగినాయి. మూడవసారి నోటా ఓట్లు చాలా తక్కువ పోలైనాయి, 770 చిల్లరనే మరి పోలై. ప్రజలు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ మంది మాత్రమే నోటాకి వేసిండ్రు. మరి ఇక్కడనైతే నోటా చాలా తక్కువైంది. మరి వచ్చే ఎన్నికల్లో 2028-29లో జరిగే ఎన్నికల్లో మరి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి పట్టం కడదాం అనుకుంటున్నారు? మరి మీ కామెంట్ రూపంగా ఖచ్చితంగా చెప్పండి. మరి చూస్తూ ఉండండి SH న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.